చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నా. ఈ మధ్య కాలంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల అమ్మ దగ్గరికి ఏమీ వెళ్ళటం లేదు. అమ్మకి కావాల్సింది ఏమీ వండి పెట్టడం లేదు. అమ్మ నార్మల్‌గానే నాన్ వెజ్ చాలా తక్కువ తింటారు. అందులో ఈ మధ్య కాలంలో అసలు అమ్మకి ఏమీ వండి ఇవ్వటం లేదు. సరే ఈరోజు అమ్మకి ఎట్లా ఉన్నారో ఏంటో చూసొద్దాము అని చెప్పి అయితే వెళ్ళాను. అమ్మకి కొంచెం హెల్త్ అయితే బాగోక మొన్నే తగ్గిందనమాట. అమ్మ నాన్ వెజ్ చాలా తక్కువ తింటారు. తింటే మాత్రం మటనే తింటారు. ఇంక వచ్చేటప్పుడే మటన్ బిర్యానీ తెచ్చేద్దాం అనుకున్నా. కానీ అమ్మ బయటి కన్నా కూడా ఎక్కువ ఇంట్లో చేసి వండేవే ఇష్టపడతారు. అందుకని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు అయితే చికెన్ అండ్ మటన్ తీసుకొని వచ్చా. చికెన్ ఏమో మా కోసం అనమాట. చికెన్ కుక్కర్ పలావ్ అయితే చేశాయి. కుక్కర్ పలావ్కి నార్మల్గా అసలు కర్రీ ఏమీ అవసరం లేదు. ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే నేను ప్రిపేర్ చేసేది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకొక పక్కేమో మటన్ కర్రీ వేసేసి ఒక కుక్కర్లో ఏమో చికెన్ పలావ్ చేసేస్తున్నాను అనమాట. నేను వస్తున్నానని చెప్పి అమ్మకి ముందే కాల్ చేసి చెప్పాను. ఈరోజైతే నేను భోజనం ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే, నువ్వేమీ వండుకో మాకు అని చెప్పా. నాకు గుడ్లు అంటే ఇష్టము అని చెప్పేసి నేను వచ్చేసరికి కోడిగుడ్లు చక్కగా ఉడకపెట్టేసి పక్కన పెట్టేశారనమాట. అంటే నేను కోడిగుడ్డుతో ఏమైనా వండుతాను అనుకున్నారు. కానీ మనకి ఛాన్స్ వస్తే కోడిగుడ్డుతో ఎందుకు తింటాం, తన తల్లినే తింటాం కదా. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.